దేశవ్యాప్తంగా ప్రస్తుతం హెచ్ఎంపీవీ భయాందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 4 కేసులు ఒకే రోజులో బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి వరకు కూడా ఒక్క కేసు లేదు. చైనాలో మొదలైంది, ఆ తర్వాత పక్క దేశాలకు వ్యాపించింది. ఇప్పుడు దీంతో హాంకాంగ్, మలేషియా, కంబోడియా, తైవాన్తో పాటు భారత్లోనూ కూడా ఈ హెచ్ఎంపీవీ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం పాండమిక్గా ఏం ప్రకటించలేదు, విపత్తుగా ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే కేసుల తీవ్రత చూస్తుంటే కాస్త తక్కువగానే ఉంది ప్రపంచవ్యాప్తంగా. కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం దీని ప్రమాదం ఊహించడం కష్టమంటూ కూడా చర్చ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చిన్నపిల్లల మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ మీద కూడా. సో మనం మాస్కులు పెట్టుకోవడం, దాంతోపాటు చేతులు శుభ్రం చేసుకోవడం, కుదిరితే సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇదే మనకు కనిపిస్తున్న మన కళ్ళ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు. దాని నుంచి తప్పించుకోవడానికి, దానిని తరిమి కొట్టడానికి. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోంది. దేశంలో హెచ్ఎంపీవీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కర్ణాటకలోనే కాదు, ఇప్పుడు అహ్మదాబాద్లో కూడా ఒక కేసు బయటపడింది. అవును, కోల్కతాలో 5 ఏళ్ల చిన్నారికి హెచ్ఎంపీ వైరస్ సోకింది. దేశంలో ఇప్పటివరకు వెలుగులోకి 4 కేసులు వచ్చాయంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. బెంగళూరులో 2, అహ్మదాబాద్, కోల్కతాలో ఒక్కో కేసు బయటపడింది. హెచ్ఎంపీవీ పట్ల అప్రమత్తంగా ఉండాలంటోంది ఐసీఎంఆర్. కర్ణాటకలో మాస్కులు తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. హెచ్ఎంపీ వైరస్ కలకలంతో కుప్పకూలిపోయింది స్టాక్ మార్కెట్. ఇవాళ 1258 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకే రోజు 12 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయిందంటే ఈ ప్రమాదకర హెచ్ఎంపీవీ వైరస్ ఏ స్థాయిలో విస్తరించే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. దేశంలో ఇప్పటి వరకు వెలుగులోకి 4 కేసులు వచ్చాయి. ఒకసారి ఆ బ్రేకింగ్ టెక్స్ట్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా హెచ్ఎంపీవీ ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి. మరి ముఖ్యంగా 8 నెలల చిన్నారి, 3 నెలల చిన్నారులు, ఇలా 14 సంబంధించి ఇలా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్లలోని 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, నవజాత శిశువులతో పాటు చిన్నపిల్లల్లో కూడా ఈ వైరస్ సోకడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ భారతదేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న హెచ్ఎంపీవీ ఏ స్థాయిలో విస్తరిస్తోంది అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం దీనికి సంబంధించి హెచ్ఎంపీ వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అలర్ట్స్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం ఐసీఎంఆర్ ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి అప్రమత్తంగా ఉన్నాయి. వచ్చినటువంటి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి కేంద్రం ఇప్పటికే అలర్ట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ గా ఉంది ఈ అంశానికి సంబంధించి. సో చూస్తా ఉన్నాం, రోజుగా కేసులు పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజే 2 కేసులు బెంగళూరులో కానీ, తర్వాత మరొక 2 అహ్మదాబాద్, కోల్కతాలో మరొక కేసు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా హెచ్ఎంపీవీ పట్ల అప్రమత్తంగా మాత్రమే ఉండాలనేటువంటిది ఐసీఎంఆర్ చెప్తా ఉంది. ఈ వైరస్ తో ఇప్పటికే స్టాక్ మార్కెట్ కుప్పకూలుతా ఉంది. ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్. సో మరొకటి ప్రధానంగా చూస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGH కూడా దీనికి మానిటరింగ్ చేస్తా ఉన్నారు. తర్వాత JMG జాయింట్ మానిటరింగ్ గ్రూప్ ఒకటి తయారు చేస్తారు. సెంట్రల్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీని ద్వారా చైనాలో జరుగుతున్నటువంటి అంశాలను
ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఈ గతంలో చైనాలో తలెత్తినటువంటి వైరస్ల తాలూకు ఆ మ్యూటేషన్ ఏ రకంగా వైరస్ ఏ రకంగా మ్యూటేషన్ అయింది అనేటువంటి వివరాలను కూడా ఒక బృందం పరిశీలిస్తా ఉంది. ఇన్ఫ్లుయెంజా కానీ, ఆర్ఎస్సి కానీ, హెచ్ఎంపీవి ఇలా ఏ రకాలైతే వచ్చాయి వైరస్లు, దాని మ్యూటేషన్ ఏ రకంగా చేంజ్ అవుతా ఉంది వైరస్ లో అనేటువంటిది అవగాహనకు వస్తా ఉన్నారు. ఇది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, క్యాన్సర్ పేషెంట్ల పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రభుత్వం మాత్రం. కానీ మధు ఒక్కసారి ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక దాదాపుగా నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడ ఒక్క కేసు కూడా లేదు. ఈ రోజు ఒక్కొక్క కేసు బయటపడుతుంది, దట్టు చిన్నారులోనే. ఎక్కడ కనెక్టివిటీ? ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి కరోనా టైంలో అంటే కోవిడ్ టైంలో మనం మాట్లాడుకున్న పరిస్థితి, కోవిడ్ టైంలో ఇదే చర్చ జరిగింది. ఎక్కడా కూడా మన దేశంలోకి ఎంట్రీ కాలేదని చెప్పిన తర్వాత ఇటు కేరళ నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత ఇటు దేశవ్యాప్తంగా విస్తరించింది. అటువంటి సినారియో మనం చూసాం. ఇప్పుడు అటువంటి డేంజర్ బెల్సే హెచ్ఎంపీ విషయంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు ఒక్క కేసు కూడా బయటపడిన సిచ్యువేషన్, కానీ ఈరోజు కర్ణాటకలో 2 కేసులు బయటపడ్డాయి, కోల్కతాలో 1, అహ్మదాబాద్లో 1. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలా అలర్ట్ అయింది? అసలు ట్రేసింగ్కి సంబంధించి ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్తో వెళుతోంది? ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తా ఉంది ఈ అంశాన్ని. దీనికి సంబంధించే జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సంబంధించి DGHS ద్వారా